తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల పివి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల పివి సోదరుడు కూతురు సుభాష్ని, అల్లుడు కల్వకోట వెంకట సంతోష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు వారందరికీ దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. పివి కుటుంబ సభ్యులు పివికి భారతరత్న అవార్డు ఎప్పుడో రావాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పివి కుటుంబ సభ్యులతో తెలిపారు. అయితే పివి కుటుంబ సభ్యులతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. మాజీ భారత ప్రధానమంత్రి పివి నరసింహారావుకి భారతరత్న పురస్కార్ అవార్డు లభించడంతో చాలా ఆనందంగా కరీంనగర్ జిల్లా వాసులు ఉన్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఈ భారతరత్న అవార్డు రావడంతో? పివి గారి తమ్ముడి కూతురు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం వారితో. మాట్లాడి చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి భారతరత్న వచ్చినందుకు. దీనికి మనకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరేమనుకుంటున్నారు అసలు? అంటే భారతదేశం కోసం పివి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. దానికి అంటే ఈ రోజు ఈ అవార్డు రావడంతో మీరు ఇంకా ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? లేట్ అవుతుంది అనుకుంటున్నారా? ఈ అవార్డు రావడం చాలా లేట్ అయింది అనుకుంటున్నారా? మరి ఇప్పుడైనా ఇచ్చారని చెప్పేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన చేసిన కృషికి ఫలితం దక్కింది. చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? పివి నరసింహారావు గారు భారత పూర్వ ప్రధానిగా చేసిన సేవలు ప్రజలకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సేవలు చేశారు. ఎంతో గడ్డు పరిస్థితిలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక సరి అయిన పంథాలోకి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తిగా పివి గారిని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. పివి గారికి భారతరత్న రావడం చాలా ఆనందదాయకం. నిజం చెప్పాలంటే వారికి ఎప్పుడో భారతరత్న రావాల్సి ఉండే, కానీ ప్రస్తుతం ఇప్పటికైనా రావడం అనేది ఒక ఆనందదాయకమైన అంశంగా భావిస్తున్నాం. పివి గారు రాజకీయాలతో పాటు సాహిత్యంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, గుర్తింపును పొందిన వ్యక్తి. వారు బహుభాషా కోవిదుగాను సుమారు 14 భాషలలో, అంతర్జాతీయ భాషలతో కలిసి 14 భాషలలో పాండిత్యాన్ని పొందిన సాహితీవేత్తగాను వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకోసమే మేము కరీంనగర్లో పివి గారి స్మారక చిహ్నంగా పివి సాహిత్యపీఠం అనే సంస్థను 2017లో స్థాపించి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఒక ప్రముఖ రచయితను పివి స్మారక విశిష్ట పురస్కారంతో గౌరవించడం, సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు మేము చేశాం. ఈరోజు మా సంస్థ సభ్యులు సుమారు 50 మంది ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన ఉత్సవంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక తెలుగు బిడ్డకు, తెలంగాణ బిడ్డకు, తెలుగు బిడ్డకు మొదటిసారి ప్రధాని పదవి లభించడం ఎంత గొప్ప విషయమో, ఈరోజు ఆయన చేసిన దేశ సేవలకు గుర్తింపుగా భారతరత్న పురస్కారం లభించడం కూడా అది అంతకంటే పెద్ద విషయంగా మనం భావిస్తున్నాం. ఇది ఒక జాతీయ తెలంగాణ జాతికి, తెలుగు జాతికి ఒక ఆనందదాయకమైన, గౌరవప్రదమైన గుర్తింపుగా నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి నేను నా వ్యక్తిగతంగాను, మా సంస్థ సభ్యులందరి పక్షాన, కరీంనగర్ సాహితీవేత్తలందరి పక్షాన ఇది, ఎందుకంటే సాహితీవేత్తలందరి అందరికీ ఆనందదాయకమైన విషయం. వారందరి పక్షాన కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. వారు చేసిన సేవలకు ఎప్పటికీ కూడా మనం వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగిన గుర్తింపుగానే ఈ భారతరత్న పురస్కారం లభించడం వల్ల ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఒక విధంగా చెప్పాలంటే వివిధ దేశాలలో ఉన్న, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరికీ కూడా చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. వారికి మనం సరియైన నివాళిగా, వారి సేవలకు, దేశ సేవలకు వారు చేసిన సరైన నివాళిగా ఈ భారతరత్న పురస్కారాన్ని మనం
భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడంతో చాలా సంతోషంగా ఉందంటూ కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. న్యూస్ 360 కోసం కెమెరా పర్సన్ మహేష్తో రవికుమార్ పడాల, కరీంనగర్ నుండి.